ప్రైజ్ దలాడండి. అందరికీ వందనాలు ప్రభు పేరిట. యేసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాము. పేతురు రాసిన 2 పత్రిక 2 అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు మరి ఈ విధంగా వ్రాయబడి ఉంది. మరి ప్రభు ప్రేమామయుడు, కరుణామయుడు. ఆయన నా అతిక్రమముల కోసము ప్రాణం పెట్టినంతగా ప్రేమించే దేవుడు. అయినప్పటికీ మరి ఆయన కొన్ని విషయములలో ఆయన స్పందించిన విధానం మనం చూసుకుంటే, దేవదూతలు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారిని పాతాళానికి త్రోసివేసి తీర్పుకు దినమునకు వారిని అప్పగించడం జరిగింది. మరి అలాగే చూసుకున్నట్లయితే ప్రియ దేవుని జనాంగమా, నోహావు దినములో పాపము అతిక్రమిస్తున్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించి మరి జలప్రలయం ద్వారా మరి అక్కడున్న ప్రజలను మరి ఆ జలప్రలయం ద్వారా ముంచివేయడం జరిగింది. అంటే దేవుడు పాపాన్ని సహించే దేవుడు కాదు, క్షమించే దేవుడు, కానీ ఆ పాపంలోనే జీవిస్తే ఆ పాపాన్ని సహించే దేవుడు కాదు. అలాగే లోతు దినంలో చూసుకున్నట్లయితే సోదమ గోమరమ అనే ఆ పట్టణంలో బహు భయంకరమైన పాపం విస్తరిస్తున్నప్పుడు మరి దేవుడు మరిగా క్షమించలేక ఆ పట్టణాన్ని గంధకముల చేత కాల్చివేయడం జరిగింది. లోతును, నీతివంతుడైన లోతును మాత్రమే రక్షించడం జరిగింది. ప్రియా దేవుని జనాంగమా, అలాగే నీవు నేను కూడా ఏపాటి వారము మనము కూడా ఆజ్ఞానుసారంగా బ్రతుకుతూ మరి ఆయన కృపచేత మరి ఆయన దగ్గర కనిపెట్టుకుంటూ మనం జీవించాలంతే కాదు. దేవుడు అంటున్నారు, మరి మీరు వాక్యము బోధించేటప్పుడు మనము వాక్యము ఎలా బోధించాలంటే దేవుడి యొద్ద ప్రార్థించి కనిపెట్టి ప్రభు యొద్ద నుంచి వర్తమానం మనం పొందుకొని మాత్రమే బోధించాలి. అలా కాకుండా మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి మరి కల్పనా కథలు చెప్తూ, అంతేకాదు సొంత భిన్నమైన బోధలు చేస్తూ నా ప్రభుని విసర్జిస్తూ మనం వాక్యం చెప్పినప్పుడు అది అనేకులు అనుసరిస్తే దానివల్ల మరి దేవుడు మనము పైన రావాల్సిన ఆ తీర్పు అనేది మరి ఆ శిక్ష అనేది ఆశయం కావడం జరగదని చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని జనాంగమా, ప్రభు బిడ్డలమైన మనము విశ్వాస అయినా మరి ఎవరైనా కానీ ప్రభు బిడ్డలమైన మనం బహు జాగ్రత్తగా అన్ని విషయాల్లో ఆయన ఎంత ప్రేమమయుడో మరి మనము ఆయన ఇష్టానుసారంగా కాకుండా భిన్నంగా జీవించినప్పుడు మరి మనము ఆయన కోపానికి కారకులమవుతాం. కాబట్టి మనము దేవుని పాదాల యొద్ద దీన మనస్కులై జీవించడము నీకు నాకు ఎంతో శ్రేయస్కరము. ఈ వాక్యం మీ వెనుకలో దీవించబడును గాక.